నమస్కారం. ఎడిటింగ్ ఏం లేకుండా డైరెక్ట్గా ఇంట్లోనే ఈ రకంగా ఇచ్చేస్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. భారతదేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం పరిపాలించిన వారి లిస్టులో ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ ఉండేవాడు. ఈరోజు జవహర్లాల్ నెహ్రూని అధిగమించున్నాడు మన ప్రధాని మోదీ. వాస్తవానికి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కావాల్సినవాడు కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాలి. కానీ గాంధీ ఎఫెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత గాంధీ మరణించాడు. ఆ తర్వాత కొంతకాలానికి వల్లభాయ్ పటేల్ గారు మరణించున్నారు. ఇక ఆ తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహిద్దామని చెప్పేసి అనుకొని 1951-52 సమయంలో 1951 నవంబర్ నుంచి 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకు ఈ ఎన్నికలు మొత్తం నడిచాయి. దాని ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచింది, నెహ్రూ ప్రధాని అయ్యాడు. ఆయన 1952లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రధాని అయిన తర్వాత 1964 మే వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు. మొత్తం ఎన్ని రోజులు అంటే 4398 రోజులు ఆయన ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత అన్నప్పుడు ఇదిగో ఇప్పుడు మన మోదీ 4399 రోజులు ఈయన ప్రధానిగా ఉన్నారు. ఇది కంటిన్యూ అయింది. మేబీ 6000 రోజులు కూడా అవ్వచ్చు. నాకు తెలిసి ఇండియాలో ఇక మోదీ ముందు మోదీ తర్వాత అన్నట్టు చెప్పడానికి కూడా కాదు, ఓన్లీ మోదీ ఇంకంతే ప్రధాని అన్నప్పుడు. ఇక ఈయన తర్వాత వచ్చేసి ఇందిరాగాంధీ ఉంది, 4077 రోజులు పరిపాలించింది ఆమె. తర్వాత వచ్చేసి మన్మోహన్ సింగ్ ఉన్నారు, 3652 రోజులు పరిపాలించున్నారు. ఆ తర్వాత వచ్చేసి మన వాజ్పేయి గారు మహానుభావుడు 2272 రోజులు పరిపాలించున్నారు. ఆయన తర్వాత అన్నప్పుడు పివి నరసింహారావు మన తెలుగువాడు 1827 అంటే 1827 రోజులు ఆయన పరిపాలించున్నాడు. ఓవరాల్గా భారతదేశంలో అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానమంత్రుల జాబితా ఇది. ఇప్పుడు మోదీ వచ్చేసి ఎవరికి అందనంత దూరంలో ఉండబోతున్నాడు. ఇక ఎన్డీఏ కూడా బాగా బలోపేతం అవుతుంది, బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎంపీలు అంతా రాబోతున్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు రానున్న రోజుల్లో మరికొన్ని గొప్ప సంస్కరణలు, అద్భుతమైనటువంటి అడుగులు మన మోదీ వేయబడుతుంది. నిన్నే ఆ శ్రీనగర్ నుంచి లద్దాఖ్ని కలిపే జోజిలా పాస్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి పెద్ద సొరంగ మార్గం ఆల్మోస్ట్ ఫైనల్ అనమాట, అది కూడా కంప్లీట్ అవ్వచ్చు. ఇలా చెప్పుకుంటూ ఉంటే దాని ఏమంటారు, బట్టతల కాదు బోడిగుండు కాదు బట్టతలేనా, దాని మీద ఇంటర్లు ఉంటే అంత పోతే అంత అని అక్సాయ్ చిన్న ప్రాంతం అత్యంత కీలకమైన ప్రాంతాన్ని ఆ రోజు నెహ్రూ చైనాకు వదిలేశాడు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇండియాలో కలుపుతానని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఆగాగని చెప్పేసి తీసుకెళ్ళి ఐక్యరాజ్య సమితిలో పెట్టాడు నెహ్రూ. ఇక నెహ్రూ చేసిన ఎన్నో ఉన్నాయండి. విద్యా విధానంలో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కూడా మన చేత చులకన చేయించేలా చేసి పనికిమాల వాళ్ళని విద్యా కమిటీలలో పెట్టి మనల్ని దుర్మార్గంగా దారుణంగా పరిపించినటువంటి వాళ్ళని మన చేత గొప్ప రాజులు అనిపించాడు, గొప్ప చక్రవర్తులు అనిపించాడు ఈ నెహ్రూ. అండ్ మన భాష, మన సంస్కృతి వీటన్నింటి కూడా మన చేత తక్కువ చేసేలా చేసి తెలుగు మాట్లాడుతూ రాకపోతే గొప్ప అన్నట్టుగా తెలుగు భాషను చంపడానికి చేసింది కూడా వీళ్ళే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంగ్లీష్ మీద మోజుతో ఇప్పుడు జపాన్ ఉందండి, జపనీస్ వాళ్ళకి బాగా వచ్చు, టాప్ లెవెల్లో లేరా? కొరియానే వచ్చు, టాప్ లెవెల్లో లేరా? చైనా వచ్చు, టాప్ లెవెల్లో లేరా? బట్ మన దగ్గర స్వతంత్రం వచ్చిన తర్వాత మోదీ తీసుకున్నటువంటి నెహ్రూ తీసుకున్నటువంటి కొన్ని సంస్కరణలు కావచ్చు, లేదా ఆయన వేసిన కొన్ని అడుగుల వల్ల కావచ్చు, ఏమనుకోదు, సర్వనాశనం చేసి పెట్టారనమాట. ఇంకా ఎవరైతే ఆనాడు నెహ్రూ హయాంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏమేమి చెప్తూ ఉంటారు, నెహ్రూ వల్ల ఐఐటీలు వచ్చాయి, నెహ్రూ వల్ల ఐఎంలు వచ్చాయి, ఏదో చెప్తా పోతా ఉంటారు. రే నాయన, ఇంతమంది జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఇక ఆ మాత్రం కూడా చేయకపోతే ఇంకెందుకు గెలిచాయన? ఆల్మోస్ట్ అండి పేద దేశం, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం ఈ నెహ్రూ కానీ ఆ కాంగ్రెస్లో ఉన్నంతకాలం. బట్ మోదీ వచ్చాక మన చరిత్ర, మన సంస్కృతి, మన భాషలు గౌరవించుకుంటూ ప్రపంచమంతటా కూడా గర్వంగా చెప్పేలా చేశాడు, మేము భారతీయులం అని చెప్పేసి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూడండి, ఎక్కడికి వెళ్ళినా భారతీయుడు గౌరవం అనేది ఉంది. ఒకప్పుడు నెహ్రూ కాలంలో ఉందా? లేదు. సో సింపుల్గా నేను చెప్పడం ఒకే ఒకటి, నేను ఈరోజు గర్వంగా చెప్తా, మోదీ పరిపాలనలో భారతదేశంలో జీవిస్తూ ఉన్నటువంటి భారతీయుడిని నేను అని. అలా కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా పరిపాలించినట్టుండో కాక, ఎస్పెషల్ గాంధీ, నెహ్రూ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ ఫ్యామిలీ వాళ్ళ హయాంలో ఏదో బతికేమన్నట్టు తప్ప గొప్పగా జీవించమని చెప్పగలరా? బట్ ఇక్కడ మరలా చెప్తే ఈ కాంగ్రెస్ అన్నప్పుడు పివి నరసింహారావు మహానుభావుడు, ఆయన తీసుకున్న సంస్కరణల పుణ్యం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఆ ఎఫెక్ట్ వల్ల ఆ తర్వాత వచ్చినటువంటి తృతీయ కూటములు కావచ్చు, రిమైనింగ్ వాళ్ళు కావచ్చు అన్నప్పుడు ఎక్కువ కాలం అన్నప్పుడు మనం వాజ్పేయి గారు. సో మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి సంస్కరణల్ని కంటిన్యూ చేసింది వాజ్పేయి గారు. ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు, ఇక ఆ తర్వాత వచ్చినటువంటి మోడీ గారు దూసుకుపోయేలా చేస్తున్నారు. అంతమంది ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, పరిపాలన అంటే ఏంటో చూపించింది మోదీ.
భారతదేశంలో ఉండాల్సిన పరిపాలన అంటే ఏంటో ఈరోజు చేస్తుంది మోదీ. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మోదీ, నో డౌట్ అబౌట్ ఇట్.